ఆశ్చర్యపోయినా. అయితే ఎవరైతే పోస్టుల ప్రాధాన్యత క్రమానికి సంబంధించి మీరు ఒకవేళ ఈ విధానంలో పెట్టినట్టయితే ఏం ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా అభ్యర్థులు ఇంకా నేను చెప్పే ప్రాధాన్యత క్రమం అనేది సరే నచ్చవచ్చు నచ్చకపోవచ్చు మీకున్నటువంటి వెసులుబాటు అవకాశాలను బట్టి, అంటే కేవలం పబ్లిక్ సర్వీస్ చేయడమే కాదు, తమ యొక్క భవిష్యత్తు కోసం బాటలు వేసుకోవడానికి ఆ పోస్టుల ప్రాధాన్యత, పోస్టులతో ఉన్నటువంటి ప్రజా సంబంధాలు ఏ విధంగా ఉంటాయి వాటిని తెలియపరుస్తూ ఆ క్రమాన్ని నేను చెప్పిన తర్వాత మీరు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రధానంగా మనకు డిపార్ట్మెంట్ వచ్చేసి ఫైర్ డిపార్ట్మెంటు, సివిల్ డిపార్ట్మెంటు, ఏఆర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఏపీఎస్పీ, ఎస్పీఎఫ్, జైలు వార్డుకి సంబంధించిన జైలుకు సంబంధించిన డిపార్ట్మెంట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏఆర్లో కూడా సిపిఎల్ అంబార్పేట పెట్టుకోవడం, అదేవిధంగా ఏఆర్ పేటల్ బుర్జికి సంబంధించిన సమాచారం. ఈ విధంగా అంటే పోస్టుల ప్రాధాన్యత క్రమాన్ని ఎందుకు పెట్టుకోవాలో ఈ క్రమాన్ని మీకు అర్థవంతంగా వివరించే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఎవరైతే ప్రజాసేవతో పాటు పబ్లిక్ చేసే సేవతో పాటు ఇంకా భవిష్యత్తుకు తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్న ఆలోచన ఉన్నటువంటి అభ్యర్థులు, ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 1 వైపు అడుగులు వేయాలనుకుంటున్న అభ్యర్థులు కేవలం ప్రజాసేవనే కాదు కొంత సమయం కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉన్నటువంటి ఉద్యోగం అయితే కావాలనుకునే అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రధానంగా ఫైర్ డిపార్ట్మెంట్కు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే అవకాశం చూసుకోండి. ఎందుకంటే కొంత వెసులుబాటు ఉంటుంది చదువుకోవడానికి కానీ ఇంకా భవిష్యత్తులో ప్రిపరేషన్కి కానీ, ఉద్యోగం చేస్తూ కూడా తమకున్నటువంటి పేదరికాన్ని రెడ్యూస్ చేసుకునే అవకాశం లేదా మొత్తం కంప్లీట్గా తగ్గించుకునే అవకాశం ఈ పోస్ట్లో ఉంటుంది. అయితే ఫైర్కు సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రిపరేషన్కు వెసులుబాటు అనేది దొరుకుతుంది. ప్రిపరేషన్కి మీకు వెసులుబాటు దొరుకుతుంది. అది ఫైర్ ఎస్ఐ అయినా సరే, ఫైర్ కానిస్టేబుల్ అయినా సరే. సో మీరు కేవలం ఉద్యోగమే కాదు దాంతోపాటు ఇంకా మేము చదువుకోవాలి, ప్రిపరేషన్లో ఉండాలి భవిష్యత్తులో ఇంకా అన్న ఆలోచన అంటే ఫైర్కి ఇవ్వండి. ఇంకా రెండవది వచ్చేసి సివిల్ కానిస్టేబుల్. ఇది ఏ విధంగా ఉంటుందంటే పబ్లిక్లో కొంత గ్లామరస్గా ఉన్నటువంటి జాబు. మ్యాక్సిమం అన్ని ఉద్యోగాల్లో దాదాపుగా కొంత ప్రభావవంతమైనది, ప్రజలతో సంబంధాలు ఎక్కువగా ఉన్నది, ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించి అటాచ్మెంటు ఉన్నటువంటి ఒక వ్యవస్థ అంటే అది సివిల్ పోలీస్ వ్యవస్థ. సో మీరు ఫైర్ తర్వాత సివిల్కైనా ఇచ్చుకోవచ్చు, లేదా సివిల్ ఎలాగో బాగా యాక్టివ్ రోల్లో ఉంటుంది సమాజంలో, కొంత సర్వీస్ కూడా ఎక్కువ చేయొచ్చు, కొంత ప్రభావవంతంగా పనిచేసే వెసులుబాటు కూడా ఉంటుంది. కాబట్టి మీరు సివిల్కు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చుకునే అభ్యర్థులు ఉంటే సివిల్కి ఇచ్చుకోవచ్చు, లేదా నాకు ఫైర్ నేను చెప్పిన విధానం ఏదైతే ఉందో ఫైర్కు ప్రాధాన్యత ఇచ్చుకునే అభ్యర్థులు ఉంటే ఫైర్కి ఇచ్చుకోవచ్చు. రెండిట్లలో ఏదో ఒకటి మాత్రం ప్రధానంగా ఇచ్చే వెసులుబాటు చూసుకోండి. ఇక ఇప్పటి నుంచి చెప్పేది మాత్రం మీరు సెకండా, థర్డా ఆ పోస్టుల ప్రాధాన్యత క్రమం చూడండి. ఇక మూడవది మీరు ప్రాధాన్యత క్రమంలో ఏఆర్కి ఇస్తే బాగుంటుంది. ఏఆర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి సంబంధించి మీరు ఏఆర్ ఆర్ఎస్ఐలు కానీ లేకపోతే ఏఆర్ కానిస్టేబుల్ కానీ మూడవ ప్రాధాన్యత క్రమం ఇచ్చే ప్రయత్నం చేయండి. దీంట్లో కూడా ఏఆర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కు ప్రాధాన్యత ఇస్తూ తర్వాత ఏఆర్ పేటల్ బుర్జికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ సిఏఆర్ అంటాం దాన్ని, లేదా ఎస్ఏఆర్ కూడా అంటాం. సో మీరు అక్కడ ఇవ్వండి నెక్స్ట్ క్రమం. దాని తర్వాత సిపిఎల్ అంబార్పేటకి ఇవ్వండి. అయితే ఏఆర్ పేటల్ బుర్జికి సంబంధించిన ఉద్యోగ విధులు అనేది ఒక రకంగా కొంత వెసులుబాటు అవకాశం ఉండడం, ప్రిపరేషన్కు కొంత సమయం ఉండడం, అదేవిధంగా దాని తర్వాత క్రమంలో సిపిఎల్ అంబార్పేట ఏఆర్కి సంబంధించిన ఉద్యోగానికి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఉన్న సమయంలో వెసులుబాటు చూసుకుంటూ ప్రిపరేషన్ కొరకు ఇంకా బంగారు భవిష్యత్తు కోసం ఆలోచించే అభ్యర్థులకు మాత్రమే ఈ క్రమం ఇచ్చుకునే అవకాశం చూడండి. ఎవరి మనసు నొప్పించాలి కానీ వేరే ఉద్దేశం అయితే నాకు లేదు. మీరు ఇచ్చిన క్రమం మీకు ఓకే, మీ ప్రాధాన్యత క్రమం సరైనదని భావిస్తే మీరు ఉంచుకోండి, లేదా అవకాశాలను బట్టి వెసులుబాటు ఎలాగో ఎడిట్ ఆప్షన్ కూడా మళ్ళీ నవంబర్ 22 నుంచి 24 వరకు ఉంది కాబట్టి మీరు ఈ ప్రయత్నం చేయండి. నవంబర్ 22 నుంచి ఇప్పుడు నేను చెప్పే ప్రాధాన్యత ఎవరైనా ఇవ్వలేనట్టయితే ఆ ప్రయత్నంగా దిశగా చేయండి. ఫస్ట్ ఫైర్ కానీ సివిల్ కానీ ఇవ్వమని చెప్తున్నాం. సెకండ్ ప్లేస్లో కూడా సివిల్ కానీ ఫైర్ కానీ ఇవ్వమని చెప్తున్నాం. మూడో ప్లేస్లో ఏఆర్ హెడ్ క్వార్టర్కి సంబంధించి ఏఆర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో డిపిఓలు ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసులు, అది థర్డ్ ప్రాధాన్యత క్రమం ఇచ్చుకుంటే మంచిదనే నా సలహా. మూడవది ఇది. నాలుగవది ఏఆర్ పేటల్ బుర్జికి సంబంధించిన ప్రాధాన్యత క్రమం. ఐదవది సిపిఎల్ అంబార్పేటకి సంబంధించిన ప్రాధాన్యత క్రమం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక ఆరవది ఏపీఎస్పీకి సంబంధించి ఇచ్చే ప్రయత్నం చేయండి. అంటే టీఎస్ఎస్పీ, ఇప్పుడు టీఎస్ఎస్పీ అంటారు, ఉమ్మడిలో ఏపీఎస్పీ అనేది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, ఇది కూడా పోలీసులో భాగమే. సో మీరు ఇప్పుడు చెప్పిన 5 క్రమాల తర్వాత ఆరవది మాత్రం ఏపీఎస్పీకి మీకు దగ్గరగా ఉన్నటువంటి ఇంకేమన్నా దాంట్లో ఆప్షన్లో 12th బెటాలియన్ లాంటిది ఉంటే, మనకు నల్గొండ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులం కాబట్టి నల్గొండలో మాత్రం 12th బెటాలియన్ అంటే మీకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి ఏదైతే దగ్గర ఉందో దాన్ని ఏమన్నా ఆప్షన్ కూడా ఉంటే మాత్రం
మీరు దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే మీ డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉన్నటువంటి బెటాలియన్కు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇది ఏపీఎస్పీకి సంబంధించిన సమాచారం. ఇక ఐదవది ఇక ఈ 7వది అనుకుంటా ఎస్పీఎఫ్ అండ్ ఏపీఎస్పీ తర్వాత ఎస్పీఎఫ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏపీఎస్పీ చాలామంది అభ్యర్థులు తర్జన భర్జన సందిగ్ధంలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీఎస్పీ ముందు ఇవ్వాలా, ఎస్పీఎఫ్ ముందు ఇవ్వాలా, ఎలా ఉంటుంది డ్యూటీ పరిస్థితి ఏంది అనేది ఆలోచన ఉంటుంది. అయితే ఎస్పీఎఫ్ ఇచ్చుకోవడానికి ఏపీఎస్పీకి ఉన్నటువంటి ఒక అవకాశం ఏంటంటే, మీరు ఎస్పీఎఫ్లో జాయిన్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మళ్ళీ ఎగ్జిక్యూటివ్ కోటా అనేది వర్తించకపోవచ్చు. ఇది ఎందుకంటే ఇది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కాబట్టి ఇది ఫోర్స్, ఇది మాత్రం మామూలుగా ఏదైతే సాధారణ ఉద్యోగికి సంబంధించిన రూల్స్ ఏమి ఉన్నాయో వాటికి ఏపీఎస్పీ కానీ ఏఆర్ కానీ సివిల్ కానీ వర్తిస్తాయి, కానీ ఎస్పీఎఫ్కి అనేది వర్తించదు. ఇది ఎస్పీఎఫ్ అనేది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. అదేవిధంగా ఆ తర్వాత జైలు వార్డెన్కి సంబంధించి జైళ్ళకు సంబంధించిన ప్రాధాన్యత క్రమం ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇది పోస్టుల ప్రాధాన్యత క్రమం. ఎస్ఐ కానీ లేక కానిస్టేబుల్ కానీ ఎవరైనా ఈ డిపార్ట్మెంట్ల వరుస క్రమం మళ్ళీ ఒకసారి చూడండి. ఫైర్ మొదటి ప్రాధాన్యత క్రమం లేదా సివిల్, రెండవ ప్రాధాన్యత క్రమం సివిల్ లేదా ఫైర్, మూడవది ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఇది డిపిఓ లాంటివి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సంబంధించి, నాలుగవది పేటల్ బుర్జ్, ఐదవది సిపిఎల్ అంబార్పేట, ఆరవది ఏపీఎస్పీ, ఏడవది ఎస్పీఎఫ్, ఎనిమిదవది జైళ్ళకు సంబంధించిన ప్రాధాన్యత క్రమం ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇది సంబంధించిన సమాచారం. ఇది నా సలహా మాత్రమే. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకెవరికైనా పూర్తిగా తెలిసిన వ్యక్తులు ఉంటే వాళ్ళు మీ ఆలోచన విధానం బట్టి చేసుకోండి. ఇంకా ఎత్తుకు సంబంధించిన సమాచారం కూడా చాలామంది చెస్ట్కు సంబంధించి చెస్ట్ అయితే చాలామంది అభ్యర్థులు ఒక సందిగ్ధం ఉంది. చెస్ట్ కంపల్సరీ మ్యాండేటరీగా చూస్తారా, ఎక్స్పెన్షన్ లేకుండా 5 సెంటీమీటర్లు గాలి పీల్చకుండానే చూస్తారా అనేది అయితే ప్రధాన ఉద్దేశం. చెస్ట్ది ప్రధాన ఉద్దేశం ఏంటంటే అది ఒక ఆరోగ్యవంతుడిగా ఉన్నటువంటి వ్యక్తి శరీరం కంపల్సరీ ఆ ఎక్స్పెన్షన్ అనేది వచ్చేస్తుంది గాలి పీల్చినప్పుడు. సో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమంగా ఎవరైతే రన్నింగ్ చేస్తారో అందరికి కూడా చెస్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే దీంట్లో కూడా ఎత్తుల్లో కానీ చెస్ట్లో కానీ కొన్ని పోస్టులకు ఒక ఎత్తు అడగడం జరిగింది. కొన్ని పోస్టులకు అంటే జైళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి జైళ్ళ శాఖకు సంబంధించి మాత్రం ఎత్తు అనేది ఒక ఎత్తు ఉంది. పోస్ట్ కోడ్ 21 to 26 నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. 21 నుంచి 26 అంటే ఒక జైళ్ళ శాఖ కాకుండా మిగతా అన్ని పోస్టులకు కూడా హైట్ 167.6 సెంటీమీటర్లు. చూడండి, 167.6 సెంటీమీటర్లు హైట్ అడగడం జరిగింది. చెస్ట్ మాత్రం 86.3 సెంటీమీటర్లు. సాధారణంగా చూసినప్పుడు చెస్ట్ మొత్తం ఆ టేప్ పెట్టి చూసినప్పుడు 86.3 ఉంటూ మస్ట్ నాట్ బి లెస్ దెన్ అని అన్నారు. అంటే 86.3 కంటే తక్కువ ఉండదని అన్నారు. ఫుల్ ఇన్స్పిరేషన్ మాత్రం 5 సెంటీమీటర్లు గాలి పీల్చినప్పుడు విస్తరించాలి చెస్ట్ అనేది చెప్పడం జరిగింది. పురుష అభ్యర్థులకు ప్రధానంగా గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు ఉండడం మాత్రం 86.3 సెంటీమీటర్లు ఉండాలని చెప్పారు. ఇది జనరల్గా సాధారణంగా ఉన్నటువంటి పురుష అభ్యర్థులకు. అయితే కొంతమంది సార్ నాకు 86 ముందే ఉంటలేదన్న భావన వాళ్ళలో ఉంది. మీరు బాగా డిప్స్ కొట్టే ప్రయత్నం చేయండి. డిప్స్ కొట్టు మార్నింగ్ ఉదయాన్నే శనగలు ఉంటాయి కదా, శనగల్ని తీసుకునే ప్రయత్నం చేయండి, నానబెట్టిన శనగల్ని. సో మీకు బాగా ముందుగానే వచ్చే అవకాశం ఉంది. ఒక తక్కువ ఉన్న వ్యక్తులు ఎలాగో 12, 10 ఎబో ఎక్స్పెన్షన్ అనేది చేస్తారు కాబట్టి మీరు ముందుగానే ఆటోమేటిక్గా ఉన్నటువంటి మీది కొంతమందిది 81 దగ్గర 82 దగ్గర ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎలాగో కొంత ఎక్కువ గాలి పీల్చుకొని ఆ తర్వాత మళ్ళీ ఒక 5 ఎక్స్పెన్షన్ అనేది ఇవ్వచ్చు. కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ 21 and 22 ఓన్లీ ఫర్ ఉమెన్. అంటే ఉమెన్లకు ఏపీఎస్పీ, ఎస్పీఎఫ్ లాంటి వెసులుబాటు వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకు 21 and 22 అంటే 21 పోస్ట్ కోడ్ సివిల్, 22 పోస్ట్ కోడ్ వచ్చేసి ఏఆర్. ఇది మహిళలకు సంబంధించి వీళ్ళ హైట్ వచ్చేసి నాట్ లెస్ దెన్ 152.55 సెంటీమీటర్స్, 152.55 సెంటీమీటర్స్. అదేవిధంగా వీళ్ళకు చెస్ట్ మాత్రం ఏం అడగలేదు, వెయిట్ కూడా అడగలేదు. కాకపోతే ఏపీ నోటిఫికేషన్లో మాత్రం వెయిట్ మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మన తెలంగాణ నోటిఫికేషన్లో వెయిట్ మహిళలకు ఏం మెన్షన్ చేయలేదు. ఓన్లీ వాళ్ళకి హైట్ మాత్రమే మెన్షన్ చేశారు. ఇది ఫిజికల్ మెజర్మెంట్కి సంబంధించి. ఇది 152.55 మహిళలకు, పోస్ట్ కోడ్ 21, 22 సివిల్ కానిస్టేబుల్కి ఏఆర్ కాని వాళ్ళకి ఎస్పీఎఫ్ అది లేదు. మళ్ళీ జైళ్ళ శాఖకు మాత్రం మళ్ళీ ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ 27 ఫర్ మెన్ అంటే జైలు వార్డెన్కి సంబంధించి ఇది హైటు 168 సెంటీమీటర్స్. దానికి మాత్రం సివిల్, ఏఆర్ అలాంటి ఉద్యోగాలకు మాత్రం 167.6 ఉంటే జైళ్ళకు మాత్రం 168 సెంటీమీటర్స్ పెట్టారు పురుష అభ్యర్థులకు. మహిళా అభ్యర్థులకు మాత్రం
153 సెంటీమీటర్స్. అక్కడ మాత్రం మామూలుగా సివిల్ కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్కు 152.55 పెడితే జైళ్లకు ఉన్నటువంటి మహిళా అభ్యర్థులకు మాత్రం జైలు శాఖకు సంబంధించిన జైలు వార్డెన్కి సంబంధించి అప్లై చేసే మహిళా అభ్యర్థులకు మాత్రం 153.3 సెంటీమీటర్స్ పెట్టడం జరిగింది. ఇంకా చెస్ట్ ఎలాగో వీళ్ళకి లేదు. మామూలుగా పోస్ట్ కోడ్ 27 జైలు వార్డెన్కు చెస్ట్ మాత్రం 87 సెంటీమీటర్స్, సివిల్ అలాంటి ఉద్యోగాలకు మాత్రం 86.3 అని చెప్పుకోవడం జరిగింది. ఇది హైట్ చెస్ట్కి సంబంధించి కొంత ఏజెన్సీ ఏరియాలకు సంబంధించిన ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్, అదేవిధంగా అబారిజినల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు స్పెసిఫిక్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం